మాజీ మంత్రి మల్లారెడ్డిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పగబట్టారా? రాష్ట్రంలో భూ కబ్జాలు, అక్రమాలకు పాల్పడిన బీఆర్ఎస్ నేతలు ఎందరో ఉండగా వరుసగా మల్లారెడ్డి ఆస్తులపైనే దాడులు ఎందుకు చేయిస్తున్నారు? రేవంత్తో రాజీ కుదుర్చాలని కాంగ్రెస్ పెద్దల కాళ్ల వేళ్లా పడ్డ మల్లారెడ్డిని ఎవరూ ఎందుకు పట్టించుకోవడం లేదు? తెలంగాణ పొలిటికల్ స్క్రీన్ బుర్ర బద్దలు కొడుతున్న ఈ ప్రశ్నలకు జవాబులు ఎంతకీ అంతుపట్టడం లేదు. అయితే మల్లారెడ్డి గతంలో చేసిన ఒక పెద్ద తప్పే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తుంది. ఇంతకీ మల్లారెడ్డి చేసిన తప్పేంటి? ఇటీవలి కాలంలో మాజీ మంత్రి మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డిలకు సంబంధించి భూ వివాదాలపై తీవ్ర దుమారం రేగుతోంది. బీఆర్ఎస్ హయాంలో మల్లారెడ్డిపై వరుసగా భూ కబ్జా ఆరోపణలు వచ్చినా పట్టించుకోని అధికారులు ప్రభుత్వం మారాక ఆక్రమణలను గుర్తించి కూల్చివేతలు షురూ చేయడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. అధికార దర్పంతో రేవంత్ రెడ్డిని గతంలో మల్లారెడ్డి పరుష పదజాలంతో దూషించడం, తొడగొట్టి సవాల్ చేయడం వంటి చేష్టలు మనసులో బలంగా నాటుకుపోవడం వల్ల ముఖ్యమంత్రి అయ్యాక మల్లారెడ్డిపై రేవంత్ నజర్ పెట్టారేమో అనే ప్రచారం జరుగుతోంది. నిజానికి భూ వివాదానికి సంబంధించి సీఎం దగ్గరే తేల్చుకుంటానని ఇటీవల రేవంత్ అపాయింట్మెంట్ కోరినా దొరకలేదు. రేవంత్ అపాయింట్మెంట్ ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ స్థాయి అధికార దర్పం ప్రదర్శించారో అందరికీ తెలుసు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండా, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో గ్రేటర్లో ఆయన తన హవా కొనసాగించారు. ముఖ్యంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో మల్లారెడ్డి ఖాందాన్కు అడ్డు అదుపే లేకుండా పోయింది. మేడ్చల్ మల్కాజ్గిరి అసెంబ్లీ నియోజకవర్గంలో మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి విచ్చలవిడి కబ్జాలు చేశారనే ఆరోపణలున్నాయి. మల్లారెడ్డి ముందుగా తన అనుచరుల ద్వారా ఏదైనా చెరువు పక్కన 1 ఎకరం లేదా 2 ఎకరాల భూమిని కొనుగోలు చేసి ఆ తర్వాత మెల్లిగా చెరువును కబ్జా పెట్టించే పనులకు పూనుకుంటారనే విమర్శలున్నాయి. అందులో భాగంగానే చెరువుల శిఖం భూములు, ఎఫ్టీఎల్ను ఆక్రమించి రియల్ ఎస్టేట్ వ్యాపారం, విద్యాసంస్థల నిర్వహణ వంటివి చేస్తారనేది కాంగ్రెస్ నేతల ఆరోపణ. ఇదే విషయమై గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విపక్షంలో ఉన్నప్పుడు మల్లారెడ్డిపై తీవ్రస్థాయిలోనే విమర్శలు చేశారు. పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. ఒకానొక దశలో మల్లారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో భూముల ఆక్రమణ కోసం అచ్చొచ్చిన ఆంబోతులా తిరుగుతున్నాడంటూ విమర్శించారు. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా అప్పట్లో రేవంత్ రెడ్డిపై నోటితో చెప్పలేనంత ఘాటు పదజాలంతో విమర్శించారు. రేవంత్ రెడ్డిపై బూతు పురాణం అందుకున్నారు. అంతేగాక దమ్ముంటేరా రేవంత్ అంటూ తొడగొట్టి సవాల్ కూడా విసిరారు. ఈ వ్యవహారమే రేవంత్ రెడ్డిని అప్పట్లో బాగా హర్ట్ చేసిందని కాంగ్రెస్ వర్గాలు చెబుతుంటాయి. అందులో భాగంగానే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మల్లారెడ్డి కబ్జాలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక నజర్ పెట్టారనే టాక్ వినిపిస్తోంది. మల్లారెడ్డికి సంబంధించిన విద్యా సంస్థలు, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి కళాశాలల నిర్మాణాలపై సీఎం రేవంత్ పూర్తి ఎంక్వైరీ చేయాలని అంతర్గతంగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారట. ఈ నేపథ్యంలోనే మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ భూములను కబ్జా పెట్టి కళాశాలలు కట్టారనే ఆరోపణలపై అధికారులు ఆయన కాలేజీలోని కొంత భాగాన్ని కూల్చేశారు. అంతేకాక సుచిత్రలోని సర్వే నెంబర్ 82లో మల్లారెడ్డి సుమారు 2 ఎకరాల భూమిని అక్రమంగా ఆక్రమించారని, దాని విషయంలో వెంటనే అవతల పార్టీకి చట్ట ప్రకారమే సపోర్ట్ చేయాలని సీఎంఓ నుంచి కూడా పోలీసులకు ఆదేశాలు వెళ్లాయనే చర్చ జరుగుతోంది. సీఎంఓ నుంచి వచ్చిన ఆదేశాల మేరకే స్థానిక పోలీసులు కూడా నడుచుకున్నట్టు టాక్. ఇక దీంతో పాటు మల్లారెడ్డి బొమ్మరాస్పేటలో ఓ చెరువు ఎఫ్టీఎల్ భూమిని కబ్జా చేసినట్లు అధికారులు గుర్తించారు. దీనిపైన కూడా ప్రభుత్వ యంత్రాంగం సమగ్ర చర్యలు తీసుకునేందుకు సమాయత్తమవుతోంది. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి సంబంధించిన చాలా మంది నేతలపైన ఆరోపణలు వచ్చాయి. కానీ రేవంత్ రెడ్డి పెద్దగా వారి ఎవరి జోలికి వెళ్లడం లేదు. మల్లారెడ్డి గతంలో రేవంత్ను పరుష పదజాలంతో దూషించడం, తొడగొడుతూ సవాల్ చేయడం వంటి చేష్టలతో నొచ్చుకునే ప్రత్యేకంగా చామకూరపై సీఎంఓ నజర్ పెట్టిందనే ప్రచారం జరుగుతోంది. అందుకే
మాజీ మంత్రి మల్లారెడ్డి విషయంలో దూకుడుగా అధికారులు వ్యవహరిస్తున్నట్లు టాక్. అయితే ఈ మొత్తం వ్యవహారాన్ని మల్లారెడ్డి ఏ విధంగా డిఫెండ్ చేసుకుంటారనేది మాత్రం చూడాల్సిందే.